ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఒక ఛాయ్ కొట్టులో వాళ్ళ తండ్రికి సహాయం చేసేవాడు, ఛాయ్ దుకాణం, చాలా బీదవాడు. వీళ్ళు ఈయన గాంధీ తెలుసా? మీ ఊళ్ళో గాంధీ ఉందా? వెంకమ్మ గూడలో మేము చిన్నప్పుడు ఉండేది, మీరు చిన్నప్పుడు ఉండొచ్చు, మీరు మర్చిపోయిండ్రు. గానుగ తిరుగుతుంటది, నూనె గానుగ, పల్లీలతో నూనె వేస్తారు. తీసేసిండు. ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చినాయి, గెదీలు వచ్చినాయి, అందుకని తీసేసిండు. ఆ గానుగ వాళ్ళు వీళ్ళ కులం గానుగ కులం, గాంధలు వీళ్ళు. అయితే ఇక ఇప్పుడు ఆ నూనె తీసేది లేదు, ఏం లేదు. వాళ్ళు పెద్ద కుటుంబం, 4 అన్నదమ్ములు, తర్వాత ఏమో తల్లిదండ్రులు, వాళ్ళకి పొలం లేదు, ఏమీ లేదు. అందుకని వాళ్ళు ఛాయ్ దుకాణం పెట్టుకున్నాడు. అక్కడ వాళ్ళ నాయనతో పనిచేసిండు, నేను సహాయం చేసి స్కూల్ చదువుకున్నాడు, కాలేజ్ చదువుకున్నాడు, భారతీయ జనతా పార్టీలో చేరిండు. ముందేమో గుజరాత్ కు ముఖ్యమంత్రిగా పనిచేశాడు 15 సంవత్సరాలు. ఇప్పుడు మన దేశానికి ప్రధానమంత్రి. నరేంద్ర మోదీ ఈ 15 సంవత్సరాలు గుజరాత్ లో ముఖ్యమంత్రి చేసినప్పుడే బీద వాళ్ళ కష్టాలు తెలిసినవాడు కాబట్టి అన్ని సంక్షేమ పథకాలు బీదవాళ్ళకి చేసిండు. ఒక బాగా డబ్బున్నైనా పెద్ద బాగా జమీందారు ఇంట్లో పుట్టింటే బీద వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలంటే పుస్తకం చదివినా తెలుసుకోవాలి, సినిమా చూసినా తెలుసుకోవాలి. ఎందుకంటే తనకు తెలియదు కాబట్టి. కానీ ఈయనకు అవసరం లేదు, ఆయన పుట్టితే బీద కుటుంబంలో కాబట్టి ఆయనకి అన్ని కష్టాలు తెలుసు. కాబట్టి అలాంటి వ్యక్తి మనకు ప్రధానమంత్రి అయితేనే మన కష్టాలను తీరుస్తాడు, వేరే వాళ్ళు తీర్చరు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ రాబోతుంది ఒక 3 నెలల్లో. ఆ ఎలక్షన్ లో మళ్ళీ మోదీ గారు నిలబడతారు. సో మీరందరూ నరేంద్ర మోదీది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ గుర్తు ఏమిటి? కమలం పువ్వు గుర్తు. అది గుర్తుపెట్టుకోండి మీరు, అంతే. అది గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు అన్న చెప్పిన సంక్షేమ పథకాలన్నీ మీ అందరికి వస్తాయి. లక్షల మందికి బ్యాంక్ అకౌంట్లు కల్పించిండు, లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిండు, లక్షల మందికి మరుగుదొడ్లు కట్టించిండు, లక్షల మందికి ఎల్ఈడి బల్బులు ఇచ్చిండు. అయితే మనకు లక్షలు సరిపోవు, మనకు కోట్లు కావాలి. ఎందుకంటే మన జనాభా కోట్లలో ఉన్నారు. కాబట్టి కోట్ల మందికి రావాలంటే మళ్ళీ నరేంద్ర మోదీ ప్రధాని కావాలి, అప్పుడే మనదవుతుంది. అయితే ఆయన లెక్కేసాడు, మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది, ఇంకా అన్ని ఇళ్లలోకి అన్ని రాలేదు. అన్ని ఇళ్లలోకి అన్ని రావాలంటే మనకు 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాలు అంటే ఇప్పటి నుంచి ఇంకా 25 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 25 సంవత్సరాల కాలంలో మన దేశం ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా అత్యున్నత స్థానంలో ఉండాలి, మొదటి స్థానంలో ఉండాలి. ఎవరి ఇంట్లో కూడా ఏది తక్కువ ఉంది, మా ఇంట్లో రేషన్ లేదు అనకూడదు, మాకు వ్యవసాయం లేదు, మాకు ఆదాయం లేదు, మాకేం వృత్తి లేదు అనే మాట లేకుండా చేయడానికి నరేంద్ర మోదీ నడువు కట్టాడు. కాబట్టి వచ్చే ఈ 20 సంవత్సరాలని అమృత కాలం అంటున్నారు నరేంద్ర మోదీ గారు. ఆ కాలంలో మనం అనుకున్న కాలం నెరవేరుతుంది. అయితే మీ అందరికి కూడా ఇది తెలిస్తేనే నరేంద్ర మోదీకి సహకరిస్తేనే ఈ పని అవుతుంది. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకొని వచ్చే ఎలక్షన్ లో కమలం గుర్తుకు ఓటేసి మళ్ళీ నరేంద్ర మోదీనే ప్రధాని చేస్తే ఈ పని అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు చేస్తారా? భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై శ్రీరామ్. అందరికి క్యాలెండర్లు ఇవ్వండి, మనం ఒక ప్రతిజ్ఞ చేయిస్తాం.